హైదరాబాద్ నాచారంలో ఉద్రిక్త నెలకొంది. బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. బీజేపీ నేత గోపాల్ గౌడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు పలుమార్లు అకారణంగా గొడవలు సృష్టించారని బీఆర్ఎస్ సాయి చంద్రశేఖర్ ఆరోపించారు. నాచారం ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగిస్తున్నారని అన్నారు. వెంటనే గోపాల్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైడ్ యాంగిల్ లో తీయండి, వైడ్ యాంగిల్ లో తీయండి. వాసుదా వాసికడ్రా. అవును సార్, వాస్తవానికి సార్ చెప్తే ఈ ఓర్వలేనటువంటి పాత ఎక్స్ఎమ్మెల్యే 4.5 సంవత్సరాలు చేసినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ ఓర్వలేక విషం కక్కుతూ ఆయనకు ఈ కారిడార్ విషయంలో ఆయన 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 సహకారం ఏముంది, ఆయన పాత్ర ఏమున్నది, ఆయన పేరు ఎట్లా పెడతారు, దీనికి మన ఈయన పేరు పెట్టాలా అని చెప్పేసి, మాజీ ప్రధాని పేరు పెట్టాలా అని చెప్పేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, చూడండి మీరు నిజంగా కూడా వాజ్పేయి గారి పేరు పెట్టాలనుకుంటే మేము కూడా వాజ్పేయి గారు అంటే మేము కూడా అభినందిస్తాం, మేము కూడా ఆహ్వానిస్తాం. వాజ్పేయి గారికి ఒక రహదారి పేరు పెట్టండి. ఏదైతే రాజీవ్ రహదారి ఎట్లయితే ఉన్నదో అట్లాంటి ఒక నేషనల్ హైవేకి ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ హైవేకి ఒక రహదారికి ఆయన పేరు పెట్టండి. అంత పెద్ద మహానుభావునికి ఈ చిన్న బ్రిడ్జ్ కాడ ఆయన పేరు తీసుకొని వచ్చి నిజంగా కూడా నీకు ఆ పేరు ఆయన మార్చాలని కాదు, ఒక ఈర్ష్య ఏంటంటే రాజిరెడ్డి గారి పేరు వస్తున్నది, వాళ్ళ తమ్ముడిడ ఎమ్మెల్యే ఉన్నాడు అనే ఒక ఈర్ష్యతోటి ఆయన పేరు మీద నువ్వు రాజకీయం స్టార్ట్ చేసినావు. ఎందుకంటే నీ దుకాణం బంద్ అయిపోయి మా నాచారంలో మొత్తము 3/4 మొత్తము సుభాష్ రెడ్డి గారితో ఉంటే 1/4 నీ దగ్గర ఉంది. ఆ 1/4 లా ఇక్కడ ఒక ఇక చిన్న జోకర్ ఒకడే ఇక్కడ నాచారంలో మిగిండు. ఆ జోకరు నువ్వు ఇలా చెప్పి నువ్వేం చెప్పినావు, ప్రభాకర్ ఏం చెప్పిండు అంటే 3 డివిజన్లలో కలిసి ఒక 1000 మంది ధర్నా చేయరు అని చెప్పి నాచారంలో ధర్నా చేయమని చెప్తే 3 డివిజన్ల నుంచి నలుగురు మీకు ఫోటో కూడా చూపిస్తే కావాలండి చెప్తే